పేరు తాండ్ర మల్లేష్, మేస్త్రి. నేను మేస్త్రి పని చేస్తా. నేను వ్యవసాయం చేస్తా, మేస్త్రి పని చేస్తా. మా పిల్లలు ఇంతవరకు గతంలో హెచ్ఎన్ఎన్లో చదువుతుంది. హెచ్ఎన్ఎన్ స్కూల్లో బాగా చెప్పకుండా అయింది, ప్రైవేట్లో చెప్పుకోవడం వల్ల మీరు బాగా చెప్తారని స్కూల్లో చెప్తారని తెలిసింది. అలా మేము మా పిల్లల్ని జాయిన్ చేసాం. మా పెద్ద అబ్బాయిని పాప పేరు కీర్తన, మా ఈ అబ్బాయి చిన్న అబ్బాయి హేమంత్ కుమార్. 4th క్లాస్ అయిపోయింది, 5th స్కూల్. మన స్కూల్ దగ్గరికి వచ్చారు కదా, గతంలో కంటే ఇప్పుడు ఏ ఫెసిలిటీస్ ఏం మారినాయి అక్కడ? గతంలో కన్నా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చాలా మారింది. మీరు వెంకటేష్ సార్ మీరు మంచిగా మీ పేరు మంచిగా చెప్తారు, మీరు చెప్తారు కాబట్టి ఇంగ్లీష్ బాగా చెప్తారు. ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూలే మంచిగా ఉన్నాయి, చాలా ఇప్పటికైతే బాగుంది. ఇప్పుడు మన దగ్గర డిజిటల్ తరగతులు ఉన్నాయి, ప్రొజెక్టర్ తోటి. తర్వాత కంప్యూటర్ ల్యాబ్ ఉంది, కంప్యూటర్ నేర్పుతున్నాం. తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ సో ఇవన్నిటి నేర్పడం వల్ల ప్రైవేట్ స్కూల్లో కూడా నేర్పుతారు మన దగ్గరలో. పేరెంట్స్ ఏమనుకుంటారు? పేరెంట్స్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ఉప్పునుదల అయితే మీ స్కూలే నెంబర్ 1 అని మాకు బాగా నమ్మకం ఉంది. అందుకని నిమ్మన్న కూడా ఏంది అచ్చమేడి వాళ్ళు చైతన్య స్కూల్ చాలా మంది వచ్చారు. స్కూల్లో చదివిస్తాం, కాకపోతే మాకు పైసలు లేక కాదు, అవును పైసలు నుండి కూడా చదివిస్తాం. కానీ గవర్నమెంట్ స్కూల్లో మీరున్నారు, మీ స్టాఫ్ బాగుంది, మీరు మంచిగా చెప్తారు కాబట్టి మాకు చాలా నమ్మకం జరిగింది. కాబట్టి గౌతమ్ 5వ తరగతి 3, 4, 5 అంటే ఇప్పుడు సార్ పిల్లల్ని చదివిస్తారు కదా, పేరెంట్స్ మీరున్నారు కాబట్టి మీరే చదివిస్తారు సార్. అట్లా అంటే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని పిల్లల్ని ప్రభుత్వ చాలా చెప్పే స్కూల్నే చేర్పించడం అనే దాన్ని చాలా గ్రేట్. ఏమనుకుంటారు పేరెంట్స్ అయితే చాలా ప్రస్తుతానికి మీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్లోనే చదివిస్తారు ఎక్కువ. మీరే ఉన్నారు కాబట్టి మీరే నమ్మకం ఉంది కాబట్టి మీ పిల్లలు మిగతానే చదివించుకుంటారు కాబట్టి మీరే గ్రేట్, మీకు స్కూలే గ్రేట్. అంటే ఇప్పుడు సార్ పిల్లల్నే చదివిస్తారు, మనం ఎందుకు చదివించద్దు అది మాకు నమ్మకం అనేది ఒక నమ్మకం అనేది కలిగింది. సార్కి డబ్బులు లేక కాదు, ఒక నమ్మకం కలిగించడానికి ఇక్కడ చేర్పిస్తారు కాబట్టి మనం కూడా చేర్పియాలనే ఉద్దేశంతో అందరూ చెప్తున్నారు. ఒకటి గతంలో మన స్కూల్ నుంచి కూడా ఇప్పుడు మనం చూస్తే 40 మేము వచ్చిన కారణం నుంచి చాలా మంది 40 మంది పిల్లలకు గురుకుల సీట్లు వచ్చింది. దాంతోపాటు నవోదయ కూడా ఈ ఇయర్ నుంచి ఇంకా కొంచెం పట్టుగా, పోయినసారి స్టార్ట్ చేసినాం, ఈ ఇయర్ నుంచి కొంచెం గట్టిగా చేస్తాం. ఈ పిల్లలకు కూడా లాస్ట్ టైం రాశారు, గురుకుల సీట్ రాలేదు. సో ఇంకా నెక్స్ట్ ఫేజ్ ఉంది, అది రాకున్నా కూడా మనం నవోదయ కూడా ఈ 5th క్లాస్లో ప్రయత్నం చేద్దాం, అది నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు ఏంటంటే మేము చెప్పే కంటే కూడా మీరు చెప్తే ఇంకా బాగా నమ్ముతారు. ఇప్పుడు ఈరోజు ఆదివారం, యాక్చువల్గా మేము మంచిగా ఇంటి దగ్గర ఉండవచ్చు, మా పనులు మేము చేసుకోవచ్చు. కానీ మీరు అనేది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కన్నా మీరే ఎక్కువ అది ఆ శ్రద్ధ తీసుకొని ఎందుకు మనం డబ్బులు వృధా చేసుకోవాలి, మీరు అన్నీ అందించినప్పుడు డబ్బులు ఎందుకు వృధా చేసుకోవాలి అనే ఉద్దేశం. మీరు కూడా ఇప్పుడు అక్క పనికి వచ్చినప్పుడు వాళ్ళతోటి మాట్లాడాలి, మన స్కూల్లో ఇంత బాగా చెప్తున్నారు, మనం ఎందుకు ప్రైవేట్కి పంపించాలి, సార్ పిల్లలే చదివిస్తున్నాడు అంటే ఇప్పుడు వీళ్ళకి వచ్చినాయి కదా, ఇప్పుడు ఇందులో 10 మంది ఉన్నారు అంటే ఇందులో ఇప్పుడు మనం చేసే ప్రయత్నం చేస్తున్నాము, వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, నెక్స్ట్ ఫేజ్ ఇంకా వేరే వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు నవోదయ ఉంది, ఇప్పుడు మనం కూడా ఇప్పుడు పంట అందరం వేస్తాం, కానీ కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఒక్కొక్కసారి రాదు. అట్లని మనం నిరాశ చెంది వ్యవసాయాన్ని ఆపేస్తున్నామా? అంటే మన ప్రయత్నం మనం చేసినప్పుడు ఫలితం అనేది వస్తుంటుంది. సో కాబట్టి మీరు కూడా రండి, రండి ఏం ఇక్కడ రండి. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే పనికి పోయిన కాడ ఇంటి దగ్గర కూర్చున్న దగ్గర మాట్లాడుకోవాలి, అరే మన సార్ వాళ్ళు వచ్చిర్రు, ఇంత శ్రద్ధ పెడుతున్నారు, ఎందుకు మనం చేయాలని. అదే ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మనం చేసే ప్రయత్నం మనం చేసేటప్పుడు ఫలితాలు అనేవి మనకు వచ్చే సందర్భంలో ఎట్లుంటది అనేది చెప్పలేము మనం. తెచ్చుకున్నది ఇప్పుడు మన స్కూల్ ఫస్ట్ వాళ్ళకు కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఎగ్జామ్లు ఎట్లుంటుంది అంటే ఎగ్జామ్ రాసినప్పుడు కొంచెం మిస్టేక్ జరిగినా కూడా ఇబ్బంది అవుతుంటుంది అన్నట్టు. సో కాబట్టి ఏంటంటే మనం ఏదైనా మన ప్రయత్నం చేయడం, మనది ఫలితం అనేది
మనకు వచ్చినప్పుడు వస్తుంటుంది. చేయాలి కంపల్సరీ చేయాలి. చేస్తేనే మనం మన ప్రయత్నం మనం చేస్తేనే అవుతుంది పని. మన ఏదో రాలేదని మనం బ్యాక్ కాకూడదు, మన ప్రయత్నం లోపం ఉండకూడదు, ఫలితం అనేది వస్తుంటది, ప్రయత్నం లోపం అనేది ఉండాలి. మనం కూడా పేరెంట్స్ కూడా పిల్లలకు బాగా చదివించాలి. అదే ఇప్పుడు ఇంకొకటి, చదువు అంటే మార్కులు, ర్యాంకులు, గ్రేడ్లే కాదు, చదువుతో పాటు వాళ్ళ సంస్కారము, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పక్క వాళ్ళతో ఉంటున్నారు, ఏ విధంగా పెద్దలను గౌరవిస్తున్నారు, అక్కడ వేదిక దగ్గరికి వచ్చి మాట్లాడు. ఇప్పుడు కీర్తన ఉంది, ఎన్నో స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలు ఉన్నాయి, ఎంతో మంది చూస్తున్నారు. అంటే ఒక వేదిక దగ్గరికి వచ్చి మనం ఏడికన్నా వేదిక మీదకి పిలిచి మాట్లాడమంటేనే మాట్లాడలేము పెద్దోళ్ళమే. అట్లాంటిది చిన్నపిల్లలు ఇప్పుడు వచ్చే వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇది ఒక్కటి ఏంటంటే, ఇప్పుడు మొక్క ఇవ్వగానే మాన ఇవ్వగానే అంటాం కదా, చిన్నప్పటి నుండే పిల్లలకి ఏమేం కావాలన్నా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, కంప్యూటర్ కానీ, తర్వాత మ్యాథ్స్ విషయంలో కానీ, తెలుగు విషయంలో కానీ, పరిసర విజ్ఞానం కానీ, ఇక్కడ ఉన్న సార్లు అందరం, ఇప్పుడు లక్ష్మణ సార్ హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో బాలమణి మేడము, నేను, శ్రీనివాస్ సారు, మనకు డిప్యూటీ అయిన వచ్చిన పద్మావతి మేడం, అందరం కలిసి ఒక టీం వర్క్ లాగా, ఒక ఇంట్లో అందరు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, అట్లా మేము అందరం కలిసి ఒక టీం వర్క్ లాగా చేస్తున్నాం. పేరెంట్స్ మీరు కూడా మాకు సహకరించి ఆడ జాయిన్ చేసి చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో గొప్ప ఫలితాలు వస్తాయి. ఇప్పుడు నువ్వు మా పాపకు సీట్ రాని బాధపడుతున్నావు, నాకు కూడా గురుకులంలో సీట్ రాలే, నాకు గురుకులంలో సీట్ రాలే, కానీ నేను ఆగిపోయినా. అట్లా అంటే అవును, అంటే ఒక నమ్మకం అనేది ఉంది, ఖచ్చితంగా అంజలి మంచిగా అవుతుంది, గురుకులంలో వస్తుంది అనే నమ్మకంతో మీ మీద హోప్స్ ఉన్నాయి అన్నట్టు. ఏం కాదు, కస్తూర్బాలో కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. నేను కూడా ఇప్పుడు మనది ఒకటి భారత విద్యా ఉద్యమం అని చెప్పేసి అన్ని స్కూళ్ళు తిరుగుతున్నాం. ఇప్పుడు నేను నా ఒక్క స్కూల్లో చెప్తే నా ఒక్క స్కూల్ బాగుపడేది కాదు కదా, అన్ని స్కూళ్ళకి పోయి అందరు టీచర్లను మనం కూడా అదే స్థాయిని తెచ్చి, ఒక 30 ఏళ్ళకి పోతే మా పరిస్థితిలో ఇబ్బంది మీద గుడిసెలలో ఉన్నాం, తిననీకి సరిగా తిండి ఉండలే, కట్టుకోనికి సరిగా బట్ట ఉండలే. ఈరోజు మేము చదువుకోవడం వల్ల ఉద్యోగం వచ్చింది, అచ్చంపేటలో 50-60 లక్షల ఇల్లు కట్టుకున్నాం, కారు తెచ్చుకున్నాం, బైక్ తెచ్చుకున్నాం. ఇవన్నీ 30 ఏళ్ళ కింద మాకు లేవు. ఇప్పుడు మా ఉద్దేశం ఏంది, వీళ్ళు కూడా అవి అనుభవించాలి, ఇంకా అవసరమైతే మాకన్నా గొప్ప స్థాయికి పోవాలి. ఆ ఉద్దేశంతో మనము ప్రతి స్కూల్కి, కస్తూర్బా స్కూలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూలు, ఆ టీచర్లకు కూడా కొంత మోటివేషన్ చేసి మనం ఇంకా బాగా చేద్దాం అని చెప్పి ఇప్పుడు కస్తూర్బాలో కూడా మనం పెట్టినాం మోటివేషన్ క్లాస్. ఇప్పుడు ఏంటంటే వసతులు ఉన్నాయి, కానీ పిల్లలు ఏంది సరిగా శ్రద్ధ పెట్టక చదువుతలేరు. అరే మన అమ్మ నాన్నలు కష్టం చేసుకుంటున్నారు, సరే వాళ్ళ చేతులు పొగలు వచ్చి ఉన్నాయి, మరి మీరు చదువుకోకపోతే మళ్ళీ మన పరిస్థితులు అట్లే అవుతాయి. సో కాబట్టి ఏంటంటే, ఇప్పుడు మన తాత, మన నాయనయ్య, మన అమ్మ, మన అమ్మమ్మ అందరు కష్టం చేసిరి, ఇక మనం కూడా కష్టం చేస్తే ఎట్లా? కాబట్టి మారాలి. అది మారింది, మా జీవితం మారిందంటే విద్య ఒక్కటే. సో మీ జీవితం మారాలంటే కూడా విద్యనే ఉందిరా, మీరు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయొద్దు, చదువుకోవాలని ఎంత వీలైతే అంత ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫలితాలు ఇప్పుడే రావు, ఈ గురుకుల సీట్ తోటో లేకుంటే నవోదయ సీట్ ఆగదు. ఒక 20 ఏళ్ళ తర్వాత ఇక్కడ లక్ష్మీనారాయణ సార్ చేసిన కష్టం, వెంకటేష్ సార్ చేసిన కష్టం, బాలమణి మేడం పడ్డ కష్టం, పద్మావతి మేడంకి పడ్డ కష్టం 20 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది. ఈ ఊర్లో నుంచి ఒక మంచి గొప్ప ఆఫీసర్ అయ్యిండు, అప్పుడు చెప్తాడు, ఒక గొప్ప పొలిటీషియన్ అయ్యిండు, లేకపోతే ఒక గొప్ప సైంటిస్ట్ అయ్యిండు అనుకో, ఆ రోజు మేము పడ్డ కష్టానికి ఫలితం వస్తుంది. అంటే ఈ విద్య అనేది ఒక్క వేళ వచ్చేది కాదు. ఇప్పుడు ఈరోజు ఎవరు మన కీర్తనకు, హేమంత్కి సీట్ రాకపోవచ్చు, కానీ వాళ్ళకి సీట్ రాంత మాత్రం వాళ్ళకి చదువు రాదని కాదు, వాళ్ళకి అన్ని విషయాలు వస్తాయి. ఆ రాసిన ఎగ్జామ్లో ఏదో చిన్న పొరపాటు జరిగి ఉండొచ్చు, రాకపోవచ్చు. ఇంకొకటి ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఎస్సీ రెసిడెన్షియల్స్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత బీసీ రెసిడెన్షియల్స్ మన ఒక నియోజకవర్గానికి ఒక గర్ల్స్ ఉంది, ఒక బాయ్స్ ఉంది. అదే ఎస్సీ తీసుకుంటే ఎక్కువ ఉన్నాయి, అంటే వాళ్ళకి సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అట్లా ఉంటుంది తప్ప మనం చదువు రాదని ఏమీ నిరాశ చెందొద్దు. మీరు ఇంట్లో సీట్ రాలేదు, మా పిల్లలు అవుతలేదు, మా పిల్లగాడు అవుతాయని బాధపడద్దు. ఖచ్చితంగా వాళ్ళకు సీటే కాదు, మార్కులే కాదు, వాళ్ళ భవిష్యత్తు అనేది ఖచ్చితంగా బాగుంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళతో, ఇంటి పక్కల వాళ్ళతోటి, ఇట్లా మన ఫ్రెండ్స్ తోటి సరే మీరైతే చెప్తా సార్ చెప్పండి, చెప్పి ఇక్కడ జాయిన్ చేయండి. ఎందుకంటే ఇంకా నాకు తెలిసి మేము చేయని ప్రయత్నం లేదు, ఎంత ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు సహకారం ఇవ్వలేదనుకో, ఇప్పుడు నేను ఈ ప్రయత్నం ఆపేసింది అనుకో, నా జీతం ఆగిపోతుందా? కాబట్టి మరి ఎందుకోసం మేము చేస్తున్నది మీరు అందరూ గ్రహించి మన స్కూల్లో సంఖ్యను పెంచాలి. ఇప్పుడు మేము వచ్చినప్పుడు 20 మంది ఉన్నారు, ఈరోజు ఆ సంఖ్య మన 80-100 పెంచినందుకు మనకేంది, మన ఊరు మన బడి వచ్చినందుకు 9 లక్షల ఫండ్ వచ్చింది. 9 లక్షలు వచ్చినందుకు ఇప్పుడు మొత్తం గేట్ అయింది, కంపౌండ్ అయింది, ప్రతి రూమ్లో 3 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్లు,
ఇన్ని వసతులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అంటే కారణం ఏంది? సంఖ్యను పెరగడం వల్లనే. ఒకవేళ సంఖ్యనే పెరగలేదు అనుకో, నేనే పోతుంటే వేరే స్కూల్కి నన్ను తీసేస్తారు. ఆల్రెడీ పంపించారు గట్కాటపల్లి, నెల 2 నెలలు పోయినా నేను. సో కాబట్టి ఏంటంటే పిల్లలు పెరిగితేనే ఏదైనా ఆడకు వస్తుంది. మా ప్రయత్నం అంతే ఏంది, మీరందరూ పేరెంట్స్ అందరూ మాట్లాడుకొని ఆడ సంఖ్యను పెంచే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 80 మంది 70 మంది ఉన్నారు, ఇందులో మళ్ళీ 20 మంది పోతున్నారు సీట్లు వచ్చి. 10 మంది ఇల్లు పోతారు, 5 తరగతులు పోతారు. మేము 20 మంది పోతే 40 మంది జాయిన్ చేయాలనే ఉద్దేశంతో మేము తిరుగుతున్నాం. కానీ వేరే దగ్గర సార్ వాళ్ళు ఏమంటారు, మన కాడ ఉన్నదే 50 మంది 20 మంది, 20 మందిలో 5 మంది పోతే మన బతికే ఇబ్బంది అవుతుంది అంటుంది. కానీ మన జీతం కోసం, మన జీవితాల కోసం పిల్లల భవిష్యత్తు మనం నాశనం చేయొద్దు. మనం 20 మందిని పంపిస్తే 50 మంది జాయిన్ అయ్యేటట్టు మనం ప్రయత్నం చేద్దామని గురుకుల అప్లైలు చేసి మొత్తం ముందుండి చేస్తున్నాం. చాలా మంది ఏంటంటే మన దగ్గర ఉన్న పిల్లలు వేరు అనుకో, నేను ఇంకో దగ్గరికి పోతా, ఉన్న దగ్గరనే ఉంటే అయిపోతుంది అనే రకం కూడా కొన్ని దగ్గరలో ఉంది. సో కాబట్టి ఏంటంటే మేము చేసే ప్రయత్నం అంతా కూడా పిల్లల జీవితాలు మారాలి. మా జీవితం ఎట్లా మారిందో పిల్లల జీవితాలు మారాలి. మా స్థాయి కాదు, మాకన్నా గొప్ప స్థాయికి పోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. అది సక్సెస్ కావాలంటే మీరందరూ కూడా సహకరించాలి. సో మీరు మీ వ్యవసాయ పనులు వదిలిపెట్టి ఇక్కడ వచ్చి సమయం ఇచ్చినందుకు మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. ఓకే, ఆఫ్ చేయండి.